మీకు చాలా మందికి యు ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకో తెలుసునా, ఇక్కడ చెప్తుంటే మీరు పేజీలు తిరిగారు, ఊరికెట్టి చూస్తూ ఉంటారు. చెప్తుంటే పేజీలు తిరిగారు, ఊరికి చూస్తూ ఉంటారు. నన్ను చూస్తే ఏం లాభం? ఒకసారి ఢిల్లీలో నేను వాక్యం చెప్తున్నా, ఒకసారి ఢిల్లీలో వాక్యం చెప్తుంటే అక్కడ చూడు చెప్పా, అక్కడ చూడు, అక్కడ చూడు, వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తుంటే ఒక బ్రదర్ బాగా ట్రాన్స్లేట్ చేస్తున్నాను హిందీలో, ఒక సహోదరుడు హిందీలో బాగా తర్జుమా చేస్తున్నాడు. 75% మా సమయంలో అందరూ తెలుగు వాళ్ళే. 75% అందరూ కూడా తెలుగు వాళ్ళే. వాళ్ళకు కూడా హిందీ బాగా వచ్చు, వాళ్ళకు కూడా హిందీ బాగా వచ్చు, బాగా వింటున్నారు. మీటింగ్ అయిన తర్వాత ఒక ఆయన వచ్చి అన్నాడు, బ్రదర్ సహోదరుడు మీరు వాక్యం చెప్తుంటే అంత యశ్వరంగారావు ఉన్నట్టున్నారు బ్రదర్ అన్నాడు. అంతా కూడా చెప్పబోయే అది యశ్వరంగారావు ఉన్నారన్నాడు. మీరంతా యశ్వరంగారావు ఉన్నట్టున్నారు బ్రదర్ అన్నాడు. నేను అనుకున్నా, ఏందా ఇంత చెప్పి వాక్యం చెప్పి ఇంతేనా, ఇంత వాక్యం చెప్తే ఇదేనా? ఆయన ఎస్వి రంగారావు చూస్తున్నాడు నాలో, ఆయన ఎస్వి రంగారావు నాలో చూస్తున్నాడు. అరే అదేంటది వాక్యం వినకుండా అప్పుడు నాకు బుషి ముచ్చేసినది ఏనుకున్నట్టు, నాకు ఈయనకున్నట్టు మీసాలు ఉన్నాయి, ఎంతో బాగా ఉండేది మీసాలు, ఎంత మీసాలు ఎంత చక్కగా ఉండి అంకుల్. ఆయనకు అభ్యంతరంగా ఉన్నానేమో, మీసాలు చూసిన ఎస్వరంగా అనుకుంటున్నాడేమో, మీసాలు చూసి ఎస్వరంగా అనుకుంటున్నాడేమో. ఇంటికి పోయి తీసేసాను, అప్పటి నుంచి లేవు, అప్పుడే మీసాలు తీసేసాను, అప్పుడే మీసాలు తీసేసాను. 2 వీక్స్ తర్వాత 2 వారాల తర్వాత వాక్యం చెప్తున్నా ఆయన ఏమన్నాడు తెలుసా? గుమ్మడి వెంకటేశ్వరరావు ఉన్నట్టున్నాడు బ్రదర్, గుమ్మడి వెంకటేశ్వరరావు. మరి ఇదంతా నేను అనుకున్న గాని కేసు ఇది. ఇదంతా కూడా సో వాట్ డు వి సీ? ఏం చూస్తున్నాం మనం? వాట్ డు వి హియర్? ఏం వింటున్నాం? లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినాలి. డోంట్ లుక్ ఎట్ us. మమ్మల్ని చూడడం కాదు. I want to tell you, it is a great privilege in our assemblies. మన సంఘాల్లో గొప్ప ఆధిక్యత ఏంటంటే we refer to the word of God. దేవుని వాక్యాన్ని త్వరగా చూస్తూ ఉంటాం. When we refer to the word of God, దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు, though it is a very John's Gospel 3:16 which we know it by heart, still you should look into the word. యోహాను సువార్త 3:16 బాగా తెలిసినప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చూస్తాం. That is what Brother Bakshing said. దేవజన్ బక్సింగ్ గారు చెప్పారు, even though you know it by heart, మీరు అది కంఠస్థం వచ్చినప్పటికీ, when the messenger says some word, you look into it. దేవుడు వర్తమానికులు చెప్తుంటే మీరు చూస్తూ ఉంటారు. Then you get familiarized with that word. ఆ వాక్యంలో ఎంతో మీరు ప్రావీణ్యత పొందుతారు. అది లేని కారణం చేత, నేను చెప్పిన దాన్ని ఎత్తుకుతా ఉంటాం, నేను చెప్పిన దాన్ని ఎదుగుతూ ఉంటారు. Then when you get it rightly, then you will enjoy the presence of the Lord. సరైన విధానంలో మీరుంటే దేవుని సన్నిధి మీరు సంపూర్ణంగా సంతోషించగలరు. 2 Peter, 2 పేతురు chapter 1, 1వ అధ్యాయము 5 to 9 we shall read responsively. 5 నుండి 9 వరకు మార్చి చదువుకుందాం. బ్రదర్ చదువుతాడు, మనం నెక్స్ట్ వచనం చదువుదాం. 2 Peter, 2 Peter chapter 1, 5 to 9. 2 పేతురు 1వ అధ్యాయము 5 నుంచి 9 వరకు ఉత్తర ప్రత్యుత్తర చదువుకుందాం. తిరగనేయండి. నేను ఆస్ట్రేలియా